నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో ఉన్నాము. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఎనగాల రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా హన్మకొండ హయగ్రీవాచారిలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి నుండి చేస్తున్నారు? ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. ఇది శైవ క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి మన ఓరుగల్లు కళా వైభవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, మన ఓరుగల్లు విశిష్టతను చాటడానికి ఒక అద్భుతమైనటువంటి వేదికగా శివరాత్రి జాగరణ కార్యక్రమం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో 2020లో మేము మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది విజయవంతంగా 5 సార్లు పూర్తి చేసుకుంది. ఒక సంవత్సరం కరోనా కారణంగా మేము నిర్వహించలేకపోయినాం. ఈసారి 6వసారి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అంటే ఏ టైంకి ప్రారంభం అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది, ఎవరెవరు రాబోతున్నారు? ఈ కార్యక్రమము రేపు శివపార్వతుల కళ్యాణంతో సాయంత్రం 5:30కు ప్రారంభం కాబోతున్నది. దాని అనంతరము ప్రముఖ ఇస్కాన్ స్వామీజీ, ఆధ్యాత్మిక గురువులు, మన తెలుగు ప్రజలకు సుపరిచితులు అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారి యొక్క ప్రవచనం ఉంటుంది. దాని తర్వాత పేరని అద్భుతమైనటువంటి జానపద కళల ప్రదర్శనలు, దేశభక్తి నృత్యాలు, పాటలు, వాటితో పాటు సప్తహారతి, శివుణ్ణి ఆవాహన చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకి సప్తహారతి ఉంటుంది. మనకి ప్రముఖంగా పద్మశ్రీ దర్శనం మొగలయ్య గారితో కిన్నెర వాయిద్య ప్రదర్శన ఉంది. ప్రముఖ కవి రచయిత అయినటువంటి దేశపతి గారితో సాహిత్య సందేశం ఉంటుంది. నల్గొండ గద్దర్ వారు ప్రముఖ గాయకులు, మన తెలుగు ప్రజలందరూ కూడా సుపరిచితులు. వారి యొక్క జానపద పాటల గానం ఉంటుంది. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, మనందరికీ సుపరిచితులు అయినటువంటి ఆర్పి పట్నాయక్ గారి యొక్క స్వరాభిషేకము. తర్వాత మన ఓరుగల్లు ముద్దుబిడ్డ, నేషనల్ ఫిలిం అవార్డీ, తన పాటలతో ఊరు పల్లెటూరు అనేటువంటి పాటతోని మనకు పల్లె ప్రేమను, లాలింతను, జ్ఞాపకాలని గుర్తు చేసినటువంటి మన కాసర్ల శ్యామ్ గారు, జానపద పాటలు రాసేటువంటి కొదారి శ్రీనివాస్ గారు, శివోహం అన్న పాట పాడినటువంటి నిహాల్ గారు, ప్రకృతి రెడ్డి గారు, నేను బొంబాయికి రాను అని పాట పాడినటువంటి ప్రభ గారు, రామన ఉయ్యాలో అని పాట పాడినటువంటి రుక్మిణి, లావణ్య గారు, ఇట్లా చాలా మంది కవులు, కళాకారులు ఈ యొక్క వేదికను పంచుకోబోతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేత కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నటువంటి నెల్లుట్ల రమాదేవి గారు కూడా ఇక్కడ రాబోతున్నారు. అంటే గత 5 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? ఈసారి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము వరంగల్లో నిర్వహించేటువంటి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనము, ఇది మన దక్షిణ భారతదేశంలోనే ఇషా ఫౌండేషన్ తర్వాత 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరుగాంచింది. మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద శివరాత్రి కార్యక్రమం. సుమారుగా 1,00,000 మంది శివభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే మేము పూర్తి చేస్తూ ఉన్నాము. సుమారుగా 200 మంది వాలంటీర్స్ నెల రోజులుగా దీనికోసం శ్రమించి ఈ యొక్క వేదికను తయారు చేస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సిన నీటి వసతి కానీ, లేకపోతే పార్కింగ్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మేము చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చివరిగా వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మన ఓరుగల్లు ఎంతో విశిష్టమైనటువంటి ఒక ప్రాంతం. ఓరుగల్లు ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. కాశీ మధ్యలో మన వరంగల్, దాని తర్వాత దక్షిణ కాశీ అయినటువంటి రామేశ్వరము, ఈ 3 కూడా భూమి మీద ఒకే రేఖాంశంలో 79 డిగ్రీస్లో ఉంటుంది. దాని కారణంగా ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగి ఉందని చెప్తూ ఉంటారు. ఆ నిగూఢమైనటువంటి శక్తి దాగి ఉంది కాబట్టి ఇక్కడికి చాలామంది గొప్ప గొప్ప స్వామీజీలు, సాధువులు ఇక్కడ తపస్సు చేశారు. ఈ భైరవ గుట్టలో, పద్మాక్షి గుట్ట దగ్గర తపస్సు చేశారని చెప్తూ ఉంటారు. దాని కారణంగానే కాకతీయులు కూడా ఇదే ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. వాళ్ళు ఇక్కడ వరంగల్ని రాజధానిగా చేసుకోవడం వల్ల ప్రపంచంలో ఏ చక్రవర్తులు పాలన చేయని విధంగా, ఏ సామ్రాజ్యం నిలబడని విధంగా వీళ్ళు 400 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. కాకతీయులు ఎప్పుడో 1100 సంవత్సరంలో పరిపాలన చేస్తే నేటికి వాళ్ళ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. వారి ఆనవాళ్ళ కారణంగానే నేటికి ఇక్కడ జనాలు మంచి పాడి పంటలతోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాకతీయులు కట్టినటువంటి ఆలయాలు మనకు భక్తిని ప్రసాదిస్తున్నాయి. కాకతీయులు నిర్మాణం చేసినటువంటి కాలువలు మనకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాయి, మనకు చేతులకు పని కల్పిస్తున్నాయి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఒక ప్రాంతం మన ఓరుగల్. కాబట్టి ఆ ఓరుగల్ యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి ఎట్లయితే తన తల్లిదండ్రుల పేర్లు, తన ఊరి పేరు తెలుసుకుంటారో అట్లనే ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రాంతం యొక్క నేపథ్యాన్ని, మన యొక్క చరిత్రను తెలుసుకోగలిగితే మనం భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ స్ఫూర్తిని పొందడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక జాగరణ వేదిక అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఓరుగల్లు ప్రజలు
అందరూ కూడా ఓరుగల్లు చుట్టుపక్కల ఉన్న మన తెలంగాణ ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిందే. ఈ సందర్భంగా మరొకసారి మేము పిలుపునిస్తాం. చూసారు కదా, ఇప్పుడే రాకేష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఇండెస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరము జాగరణకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయినాయి అని చెప్పడం జరిగింది. అలాగే వరంగల్లో మహాశివరాత్రి అంటేనే 1000 స్తంభాల గుడి, ఆ తర్వాత నైట్ గుర్తొచ్చేది మన హయగ్రీవాచార్య గ్రౌండ్లో ఏర్పాటైనటువంటి ఆధ్యాత్మిక సమ్మేళనం అని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని రాకేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.